శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీశైల శిఖరమనందు వెలిసినటువంటి మల్లికార్జునుని యొక్క శక్తి స్వరూపమే భ్రమరాంబాదేవి. భ్రమరాంబ అమ్మవారి యొక్క అవతార విశేషం గురించి ఒక మాట చెప్తారు శంకరాచార్యుల వారు. అత్యద్భుతంగా ప్రతిపాదన చేస్తారు. ఒక చోట ఆయన శ్రీనాదాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు. అమ్మా, నువ్వు శ్రీనాథుని చేత ఆదరింపబడి మూడు లోకములను పరిపాలించుచున్నదానవు అన్నారు. శ్రీనాథాధృత పాలిత త్రిభువనాం. ఏమిటి ఆ మాటకు అర్థం? శ్రీనాథుని చేత ఆదరింపబడి మూడు లోకములను పరిపాలించడం అంటే శ్రీ అంటే లక్ష్మి. శ్రీకి నాథుడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడి మూడు లోకములను నువ్వు పరిపాలిస్తున్నావు. ఆ మాటని కొంచెం జాగ్రత్తగా సమన్వయం చేసి అర్థం చేసుకోవలసి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. స్థితికారుడైన కారణం చేత పరిపాలనాంశయందు ఉంటాడు ఆయన. ఈ లోకముల యొక్క పరిపాలనమంతా శ్రీ మహావిష్ణువుది. పరిపాలనము అన్న మాట యందు అర్థము ఎప్పుడెప్పుడు అధర్మము ప్రవర్తిల్లితే అప్పుడు ఆ అధర్మాన్ని తుంచి అణగదొక్కి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు, ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఈశ్వరావతారము, ఈశ్వరుని యొక్క పరిపాలన అన్న మాటకి ప్రధానమైన అర్థమేమి అంటే ధర్మ సంరక్షణము. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. విష్ణువుది పరిపాలనాంశ అయినప్పుడు అమ్మవారు మూడు లోకములను ఎలా పరిపాలిస్తుంది? అది విష్ణువుది కదా పరిపాలన. ఒక వరలో రెండు కత్తులు ఇమడవుగా. ఇద్దరు పరిపాలకులు ఉండరు. ఇద్దరు పరిపాలకులు ఉన్నారనుకోండి అస్తవ్యస్తంగా ఉంటుంది. సమానాధికారములతో ఇద్దరు ఉన్నారనుకోండి ఒకే కార్యాలయంలో, ఈయనిచ్చిన ఉత్తర్వును ఆయన కాదంటాడు, ఆయన ఇచ్చిన ఉత్తర్వు ఈయన కాదంటాడు. లేకపోతే ఈయనకి తెలియకుండా ఆయన నోటిస్తాడు, ఆయనకి తెలియకుండా ఈ నోటిస్తాడు. అస్తవ్యస్తం అవ్వదు. పోనీ అలా వాళ్ళిద్దరూ జాగ్రత్తగా పంచుకుంటారులేండి అనడానికి సర్వజ్ఞత్వం అని ఒక మాట ఉన్నది. ఆ అధికారము పరిపూర్ణమై ఉంటుంది తప్ప అలా విభాగం జరగదు అక్కడ. మరి అటువంటప్పుడు శ్రీ మహావిష్ణువు పరిపాలకుడైతే అమ్మవారు ఎలా పరిపాలన చేస్తుంది? భ్రమరాంబ స్వరూపంగా
మరి మూడు లోకములను పరిపాలించే తల్లి అన్నమాట ఎక్కడి నుంచి వచ్చింది? రాక్షస సంహారం చెయ్యవలసిన అవసరం ఆవిడికి ఏమిటి? రాక్షస సంహారం చెయ్యడమే, అసురుల్ని మర్దించడమే ధర్మమును నిలబెట్టడం. ఎవరు రాక్షసులు అంటే ధర్మ వ్యతిరిక్తులు, ధర్మమును కాలత్రొయ్యాలనేటటువంటి ప్రయత్నం చేసేవారు. అటువంటి వారి పీచమణచడానికే శ్రీ మహావిష్ణువు ఉన్నారు. అయినప్పుడు ఇంకా మళ్ళీ అమ్మవారు అవతారం తీసుకుని రాక్షస సంహారం చేస్తే విష్ణువు యొక్క అవతార ప్రయోజనాలు ఏమిటి? ఇంకా విష్ణువు ఎందుకు చంపరు కొంతమంది రాక్షసుల్ని? మహిషాసురాది రాక్షసుల్ని, అరుణాసురాది రాక్షసుల్ని విష్ణువు సంహరించకుండా అమ్మవారు సంహరిస్తూ ఉంటుంది. అమ్మవారు పరిపాలనాంశ ఎందుంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. ఆవిడ సింహాసనమునందు కూర్చుంటుంది, ఆవిడ పరిపాలన చేస్తుంది. మధురైలో ఆవిడే పరిపాలనాంశతో ఉంటుంది, మీనాక్షి. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో పెళ్లి సంబంధం చూసుకోవడానికి వెళ్తే ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆడవారి పెత్తనమా మగవారి పెత్తనమా కనుక్కోవాలంటే రహస్యంగా అడుగుతారు. ఆ ఇల్లు మధురయ్య, ఆ ఇల్లు చిదంబరమా అని అడుగుతుంటారు. ఆ ఇల్లు మధురయ్య అన్నారనుకోండి ఆడవారి పెత్తనం, మీనాక్షి పరిపాలన అని. ఆ ఇల్లు చిదంబరం అన్నారనుకోండి చిదంబరీశ్వరుడు నటరాజు పరిపాలిస్తూ ఉంటాడు, శివకామ సుందరి లోపల ఉంటుంది. అంటే ఆ ఇల్లాలకి పరిపాలన ఏమి ఉండదు, ఆడపెత్తనం ఉండదు, మగపెత్తనం ఉంది అక్కడని. ఆ ఇంట్లో ఆడపెత్తనమా మగపెత్తనమా అని అడిగితే బాగుండదని ఆ ఇల్లు చిదంబరమా మధురయ్య అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మధురై పరిపాలనాంశ, మీనాక్షి సింహాసనాధిష్ఠితురాలి, ఆమె లోకములను పరిపాలన చేస్తుంది. మరి అప్పుడు విష్ణువు చేత ఆదరింపబడి పరిపాలిస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు ప్రతిపాదించినట్టు శంకరాచార్యులు వారు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, వాళ్ళిద్దరికీ అభేదం. అందుకే అమ్మవారు నల్లగా ఉంటుంది, నారాయణుడు నల్లగా ఉంటాడు. శివశివాని భార్యాభర్తలు, హంస హంసిని భార్యాభర్తలు, భర్గ భార్గవి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, హంస హంసిని భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలు కారు. నారాయణుడు నలుపు, నారాయణి నలుపు. నారాయణుడు పరిపాలన కొరకు ధర్మాన్ని నిలబెట్టడానికి అవతార స్వీకారం చేస్తాడు. నారాయణి అవతార స్వీకారం చేసి ధర్మం నిలబెడుతుంది. అసలు పరమయదార్థం చెప్పాలి అంటే అమ్మవారు పురుష రూపాన్ని పొందితే విష్ణువు, విష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే అమ్మవారు. ఎందుకో చెప్పనా? లోకంలో అయోమయావస్థ ఉండదు. పిల్లలు ఎవరికి పుడతారు? ఆడవారికి పుడతారు, మగవారికి పుట్టరు. అందుకే పరమశివుడికి పిల్లలు కాదు. విష్ణువు అమ్మవారి స్వరూపం కాబట్టే విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు. విష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే అమ్మవారు, అమ్మవారు పురుష రూపాన్ని పొంది రాక్షస సంహారం చేస్తే శ్రీ మహావిష్ణువు. అప్పుడు విష్ణువు అమ్మవారే అయ్యవారిలోకి ఐక్యం అవుతాడు, శివుడిలోకి. అప్పుడు ఒక పదార్థమే ఉంటుంది. లేకపోతే అయోమయం వస్తుంది సృష్టి యందు. వికసనము అంటారు. సృష్టి యందు అయోమయావస్థ ఉండదు, స్పష్టత ఉంటుంది, వ్యూహము ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని వికసన స్థితి అంటారు. అందుచేత శ్రీనాదాదృత పాలిత త్రిభువనాం అంటే విష్ణు రూపంలో ఉండి పరిపాలన చేసేదానా, విష్ణువే పరిపాలనాంశలో అమ్మవారయ్యొచ్చి లోకములను పరిపాలిస్తున్నదానా. అందుకే దేవీ భాగవతంలో విష్ణువు యొక్క ప్రతిజ్ఞయే అమ్మవారి ప్రతిజ్ఞ. విష్ణువు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మగా నేను ఇందాక మీతో మనవి చేసినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల్ని కాపాడడానికి, దుష్టుల్ని దునుమాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి అవతారమును స్వీకరిస్తాను. అవతారము అంటే క్రిందకి దిగి వచ్చుట, ఒక రూపంతో వస్తాను అని విష్ణువు యొక్క ప్రతిజ్ఞ. అమ్మవారిది దేవీ భాగవతంలో యదా యథా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అదే శ్లోకం మాటలు మారుతాయి.
ఎప్పుడెప్పుడు సజ్జనుల్ని రక్షించవలసి ఉంటుందో, ఎప్పుడెప్పుడు దుర్జనుల్ని బాధించవలసి ఉంటుందో అప్పుడప్పుడు ధర్మము కొరకు నేను ఒక రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాను. స్త్రీ రూపంగా సంహరించవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, మదోన్మత్తులైనటువంటి రాక్షసులు స్త్రీని కించపరిచి మాట్లాడతారు. ఆడది మన్నేం చేస్తుందంటారు అని, ఆడదాని చేతిలో నేను చావకుండా ఉండకూడదు అని వరం అడగరు. వాళ్ళ దృష్టిలో స్త్రీ అంటే కేవలము భోగవస్తువు తప్ప ఆమెకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి, ఆమెకు ఒక గౌరవము, ఆమె యందు ఒక శక్తిని వాళ్ళు చూడలేరు. అలా ఎప్పుడెప్పుడు స్త్రీ శక్తి తిరస్కరింపబడుతుందో అప్పుడప్పుడు విష్ణువు స్త్రీ రూపాన్ని పొంది వచ్చి రాక్షస సంహారం చేస్తుంటారు. అది శ్రీనాథాదృత పాలిత త్రిభువనాం అన్న మాటకు అర్థం. అందుకే ఏది ప్రధానమైనటువంటి రాక్షస సంహారమో దాన్ని మూలస్వరూపంగా పొంది ఉంటుంది భ్రమరాంబ. ఏది ప్రధానమైనటువంటి రాక్షస సంహారం అమ్మవారి చేతిలో? మహిషాసురవధ, తదనుషంగికమైనటువంటి శుంభ నిశుంభవధ. ఆవిడ మహిషాసురుణ్ణి వధించినప్పుడు దుర్గా అన్న పేరుతో వధించింది, శుంభ నిశుంభుల్ని కౌశికి అన్న పేరుతో వధించింది. అది ప్రధాన శక్తి. అవి 8 భుజాలతో వర్ధిల్లింది. వర్ధిల్లి మహిషాసురుణ్ణి సంహరించింది. ఎందుకు చంపింది? మహిషము అన్న మాటకు అర్థమే దున్నపోతు. దున్నపోతు అంటే వాడు మదోన్మత్తుడు, వాడికి ఉచ్చము నీచము తెలియవు. స్త్రీ కనపడితే చాలు మోహించడమే, ఆవిడ మన్నేం చేస్తుంది అని. శుంభనిశుంభులు చెప్పారు ఆదిశక్తి గురించి. చెప్తే వాడు మోహించి అమ్మవారిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకునంటానంటే అమ్మవారి దగ్గర ఒక చమత్కారం ఉంటుంది. శివదూతి, ఆవిడ శివుణ్ణి పంపిస్తుంది దూతగా, తన భర్తనే పంపిస్తుంది. వెళ్ళి చెప్పి రావయా, తప్పలా అనకూడదని చెప్పు అంటుంది. అంటే శివుడు వెళ్తాడు. ఇక్కడ అమ్మవారి పరంపర శివుడు వెళ్ళడం ఎందుకు దూతగా అంటే, దాని ఎందుకు లక్షణం ఉంది. శివుడు శివుడుగా ఉంటే పర్వాలేదు. శివుడు రుద్రాంశతో చూశాడు అనుకోండి ఎవరన్నా, వాడు చచ్చిపోవడానికి సిద్ధపడతాడు. అందుకే శివాలయానికి ఎదురుగుండా ఇల్లు కట్టుకోరు. రుద్రాంశతో ఆయన చూశాడు అనుకోండి, ఇంకా అవతలవాడి తేజస్సు నశించిపోతుంది. అందుకని ఆమె శివుణ్ణి పంపుతుంది. శివుడు రుద్రాంశతో చూస్తాడు, చూసి మాట్లాడొస్తాడు. అవతలవాడి తేజస్సు క్షయమై మరణించడానికి సిద్ధపడతాడు. అందుకని ఆమె శివదూతి, ఆమె శివుణ్ణి రాయబారిగా పంపిస్తుంది. పంపి అవతలవారి తేజస్సుని క్షయం చేసి, ఎవడు స్త్రీ శక్తిని తక్కువ చేసి మాట్లాడి మదోన్మత్తుడై ప్రవర్తించాడో వాణ్ణి చంపడానికి మహిషాసుర మర్దని అయింది ఆవిడ. ఆవిడ కేవలము మహిష సంహారిణి కాదు, ఆమె మహిషాసుర మర్దని. తన 2 పాదముల చేత తొక్కేసింది ఆవిడ. యథార్థమునకు ఆవిడ ముఖము నుండి ఆవిర్భూతమైనటువంటి ఖడ్గము చేత నరికింది ఆఖరణ. అంటే మదం పోయేంత వరకు తొక్కింది వాడిని. అందుకని ఆవిడికి మర్దని అని పేరు వచ్చింది. అటువంటి తల్లి మొట్టమొదట స్త్రీ శక్తి ఎక్కడెక్కడ అధిక్షేపింపబడిందో అక్కడక్కడ ప్రారంభంలో ఆవిడ మహిషాసుర మర్దనిగా వచ్చింది. ఆ మహిషాసుర మర్దనీ స్వరూపమే ఆ తరువాతి కాలంలో ఎక్కడెక్కడ స్త్రీ శక్తి అధిక్షేపింపబడితే అక్కడక్కడికి వచ్చింది. పేరు మారుతూ ఉంటుంది. ప్రధానంగా రాక్షస సంహారంలో స్త్రీ స్వరూపంగా వచ్చినటువంటి అవతారం అత్యంత ప్రధానమైంది మహిషాసుర మర్దని. అందుకే భ్రమరాంబగా ఆవిడ రావడానికి కారణం అరుణాసురుడని ఒక రాక్షసుడు. రాక్షసుడు ఎక్కడున్నా ఒకటే ప్రవృత్తి. బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. అప్పటి వరకు చాలా మర్యాదగా ఉంటారు వాళ్ళు కూడా. వాడు అవే నియమాలు పాటిస్తాడు, ఇంకా ఉగ్రంగా చేస్తారు. ఇస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు. కాళ్ళ మీద పడిపోయి లేవడం, ఏం కావాలంటాడు. నేను చచ్చిపోకూడదంటాడు. అలా కుదరదులే, ఇంకేమైనా అడుగు అంటాడు. వాడు వెంటనే అడిగే మాట ఏమిటంటే, ఆడదాని చేతిలో చచ్చిపోతానంటాడు. ఎందుకంటే ఆడది నన్ను ఏం చేస్తుంది, అది వాడి ధైర్యం. అప్పుడు రావలసి ఉంటుంది ఆవిడ ఆడదాని రూపంలో. కాబట్టి అరుణాసురుడు అన్నవాడు ఒకడు విజృంభించాడు. అరుణ అంటే ఎరుపు. ఎరుపు రెండిటికి సంకేతం. ఎరుపు విడిపోవడానికి సంకేతం, ఎరుపు రజోగుణానికి సంకేతం. రజోగుణం అంటే కోరికలు విజృంభించినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు అరుణాసురుణ్ణి వధించాలి. వధించడానికి ఆ మూలశక్తియే, ఆ మహిషాసుర మర్దనీ శక్తియే
భ్రమరాంబా స్వరూపాన్ని పొందింది. అంటే పెద్ద భ్రమరమైంది ఆవిడ. అది చాలా పెద్ద తుమ్మెద. ఆ తుమ్మెద రూపంలో వెళ్ళింది. వాడు అవాక్కైపోయాడు. ఇదేమిటి ఇంత పెద్ద భ్రమరం వచ్చింది, కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తోందని. ఆమె తన కాళ్లతో ఆయన గుండెల్ని చీల్చేసింది. చీల్చేసి అరుణాసురుణ్ణి వధించింది. ఆవిడికి రాక్షస సంహారం పెద్ద గొప్పే ఉందండి, ఆవిడ చంపేస్తుంది, ఆదిశక్తి. చంపిన తరువాత దేవతలు ప్రార్థించారు. అవతారమునకు రెండో కోణం ఉంది. ఒకటవ కోణం రాక్షసుల్ని చంపడం, అధర్మాన్ని వాళ్ళు బాగా వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి. మరి ధర్మం కోసం పాటుపడేటటువంటి సజ్జనుల యొక్క రక్షణ ఆవిడ ఉండి చూడాలి. అందుకని నువ్వు అమ్మా ఈ అవతారంలో ఉండు ఈ భూమి మీదని అడిగారు. ఇక్కడ ఉండని వాళ్ళు అడగలేదు, నీ ఇచ్చ వచ్చిన చోట ఉండమన్నారు. మన అదృష్టం ఏమిటంటే ఎక్కడ మల్లికార్జునుడు ఉన్నాడో అక్కడ నేను భ్రమరాంబగా వస్తాను అంది ఆవిడ. ఆవిడ ఎంచుకుని కారణం చెప్పింది. కొన్ని వందల నదులు, కొన్ని వందల తీర్థముల చేత పరమపావనమై మల్లికార్జునుడన్న పేరుతో జ్యోతిర్లింగంగా ఎక్కడ పరమశివుడు ఆవిర్భవించి ఉన్నాడో అక్కడే నేను కూడా ఉంటానని భ్రమరాంబా రూపంలో వచ్చి తల్లి ఇక్కడ ఉండిపోయింది. అప్పటి నుంచి ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎవరు ధర్మాత్ములో, ఎవరు భగవద్భక్తులయ్యున్నారో వాళ్ళందరినీ ఆవిడ నిరంతరము కాపాడుతుంటుంది. ఆ రక్షణ శక్తిగా ఆవిడ వెలిసి ఉన్నది. ఆవిడ దర్శనము చేత, ఆవిడికి నమస్కరించినటువంటి కారణం చేత ఆమె లోకులను అనుగ్రహిస్తూ ఉంటుంది శక్తి స్వరూపమై. కాబట్టి భ్రమరాంబాదేవి అన్నప్పుడు ఆమె మహిషాసురమర్దని స్వరూపమునకు భిన్నమైనది కాదు. అందుకే ఇప్పటికీ భ్రమరాంబాదేవి దేవాలయంలో యథార్థమైనటువంటి స్వరూపం మహిషాసుర మర్దనిగానే ఉంటుంది అంటారు. అలంకారం తొలగిస్తే మహిషాసురమర్దని స్వరూపంగా ఉంటుంది అని. అందుచేతనే ఇప్పటికీ భ్రమరాంబ దేవాలయంలో ఆ గోడ మీద పైన ఉన్న కమ్మి లక్ష్మీ కమ్మి అంటారు. ఆ లక్ష్మీ కమ్మి మీద చిన్న పేటిక ఉంటుంది. ఆ పేటికలో అమ్మవారి మూర్తి ఉంటుంది. ఆ మూర్తి మహిషాసురుడి మీద నిలబడి త్రిశూలంతో పొడుస్తున్నటువంటి మూర్తి, ఖడ్గం పట్టుకుని ఉంటుంది. అదే యథార్థమైన మూర్తి అంతరాలయంలో. ఆమెయే భ్రమరాంబగా తుమ్మెద రెక్కలతో ఎలా ఉంటుందో అలా అలంకృతమవుతుంది. అంటే ఆ మూలస్వరూపంలోంచే అరుణాసుర సంహారం కొరకు భ్రమరాంబగా ఆమె రూపుదాల్చింది అని సంకేతించడానికి మహిషాసురమర్దని స్వరూపమే భ్రమరాంబా స్వరూపంగా వచ్చింది. ఆ భ్రమరాంబా స్వరూపం భక్తులను కాపాడుతుంటుంది. పరమభక్తులై అన్న మాట కూడా అన్వయం అవదు. భక్తితో ఉండి అమ్మవారి పాదములకు ఎవరు నమస్కరిస్తాడో, ఎవడు పరమశివుడికి నమస్కరిస్తాడో వాణ్ణి ఆమె కాపాడుతుంటుంది సర్వకాలముల యందు. రక్షణ అన్న పార్శ్వం పక్కన లేకపోతే అవతారము అన్నదానికి అర్థం ఉండదు. కేవలము రాక్షసుల్ని సంహరించడం క్రౌర్యము కాదు. మీరు బాగా తత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. కేవలం రాక్షస సంహారానికే వస్తాయనుకోండి అవతారాలు, అప్పుడు ఆ అవతారమునందు క్రౌర్యం ఉంటుంది. ఈశ్వరుని యందు క్రౌర్యము ఆపాదింపబడుతుంది. ఆయన చాలా కోపాన్ని పొందుతాడు అని చెప్పవలసి ఉంటుంది. కాదు, పరమకారుణ్యమే భగవంతుని స్వరూపం. అప్పుడు అమ్మవారు కూడా పరమకారుణ్యమూర్తి అయి రాక్షసుల్ని చంపుతుంది. అదేమిటంటే అంత దయుండి రాక్షసుల్ని చంపడం ఎందుకు అంటే, ఆ ఉపాధితో వాడు ఉండిపోతే వాడు ఇంకా ఇంకా పాపం మూట కట్టుకుంటాడు, ఇంకా ఇంకా సాధుపురుషుల జోలికి ఎడతాడు. వాడిక మారడం, వాడు సాధుపురుషుల్ని వేధించడం మానడం. ఇక వాడు ఆ ఉపాధిలో ఉండడం అనవసరం. ఉండి పాపం మూట కట్టుకోవడమే తప్ప వాడి వలన లోకానికి ఉపకారం లేదు. ఆవిడ విడిపించేస్తుంది. విడిపించేసి ఆ ఉగ్రత పోయేదాకా మర్దిస్తుంది. మర్దించి ఆవిడ చేతిలో శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత ఆ రజోగుణ తమోగుణాల్ని విడిచిపెడతాడు. అది కారుణ్యం. అందుకే భగవంతుని యొక్క సంహార ప్రక్రియ యందు క్రౌర్యమున్నది అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుని యొక్క అవతారము కేవలము క్రౌర్యము కొరకే వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది. అప్పుడు అసలు రాముడు పూజనీయుడు కాడు. రామావతారం చంపినంత మంది
ఎవరినీ చంపలేదు, ఎవరూ చంపలేదు, అంతమందిని చంపాడు రాముడు. అయితే రాముడు చంపింది రాక్షసుల్ని. రాముడు మహా ఉదారుడు. రాముడి పాదాలు పట్టుకొని నరుడు ఉండడు. ఎందుకని? పరమకారుణ్యమూర్తి కనుక. ఆయన చంపడంలో కూడా కారుణ్యం ఉంది. అది జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు అసలు సంహార ప్రక్రియ అంతా కూడా కారుణ్యంతో ఉంటుంది. చాలామందికో భయం ఉంటుంది, శివుడు లయకారకుడు చంపేస్తాడంటుంటారు. అసలు ఒక్క సనాతన ధర్మంలోనే ఒక గొప్పతనం ఉంది, మృత్యువు దేవత. ఈ శరీరం 95 ఏళ్ళు వచ్చినా 113 ఏళ్ళు వచ్చినా ఎందుకు పనికిరాకపోయినా అందులో జీవుడు ఇంకా కొట్టుమిట్టాడాలని కోరుకుంటూ ఉంటాడు. అన్నీ విస్మృతి, ఏమీ జ్ఞాపకం ఉండవు, ఉట్టినే అలా ఉంటాడంతే. తన మలమూత్రములు కూడా తను విసర్జించుకోలేడు. శరీరాన్ని వదిలేస్తావా అని అడిగారు అనుకోండి, జీవుడు ఒప్పుకోడు, అందులో ఉండడానికి తాపత్రయపడతాడు. అటువంటప్పుడు పరమేశ్వరుడు అంటాడు, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? శిథిలం అయిపోయింది ఆ కోట, నీకెందుకు పనికిరాదు, ఇంకా అందులో ఉండి ఏం చేస్తావు? వదిలిపెట్టే చెయ్యిని విడిపించేసి ఇంకొక ఉపాధిలోకి ప్రవేశపెడతాడు. అప్పుడు జవసత్వములున్న వేరొక ఉపాధిలోకి వెళ్ళి మళ్ళీ పుణ్యకార్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఆ విడుదల ప్రక్రియ కారుణ్యం. అలా ఆయన విడుదల చేయలేదనుకోండి, విడిపించలేదనుకోండి, భయంకరంగా ఉంటుంది. ఒక్కడు దీర్ఘాయుష్మంతుడై ఉండిపోయాడు అనుకోండి, 150 ఏళ్ళు బతికేశాడు అనుకోండి, వాడంత ఏడిచేవాడు లోకంలో ఉండడు. ఎందుకో తెలుసా? వాడి ముందు అందరూ వెళ్ళిపోతారు. పాపీ చిరాయుహు సుకృతి గతాయుహు అన్న మాటకు అర్థం అదే. మహాత్ములు ఎక్కువ కాలం బతికితే తప్పట్టమని ఎవరూ చెప్పలేదు. పరమాచార్య 100 ఏళ్ళు బతికారంటే పాపిష్టి అయిననే దాని అర్థం కాదు. పాపీ చిరాయుహు అన్న మాటకు అర్థం ఏమిటంటే, పాపములు అనుభవించడానికి శరీరంలో ఉండి దుఃఖభూయిష్టమైన జీవితాన్ని గడపడం తప్పని. లోకానుగ్రహకారకంగా 10 మందికి పనికొచ్చేటట్టుగా బతకడం తప్పు కాదు. కష్టాన్ని అనుభవించడానికి, దుఃఖాన్ని అనుభవించడానికి శరీరంలో ఉండిపోవడంలో అర్థం లేదు. అప్పుడు విడిపిస్తాడు ఈశ్వరుడు. కాబట్టి ఆ విడిపించడం కూడా కారుణ్యం తప్ప. అందుకే సనాతన ధర్మము యొక్క ఔదార్యమును మీరు పరిశీలించాలి. ఈశ్వరావతారమునందు పరిపూర్ణమైన కారుణ్యమే తప్ప అసలు వ్యగ్రత అన్న మాటకు అవకాశం ఉండదు. అందుకే అమ్మవారి విషయంలో తెలిసి తెలియక ఒక మాట మాట్లాడుతుంటారు, ఉగ్రదేవతలండి అంటుంటారు. అమ్మవారు అనేటప్పటికీ ఉగ్రదేవత అండి, ఆవిడ చంపేస్తుందండి, బలిచ్చేయాలండి, నిత్తురండి, నా మొహం అండి, ఏవో చెప్తారు. ఉత్తిది. ఉగ్రదేవత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మ పరమకారుణ్యంతో ఉంటుంది. ఆమె పవిట కొంగు చీరలో దోపుకుని పిల్లాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో కొడుతుంది. కొట్టినప్పుడు అమ్మ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కొట్టడంలో కూడా అమ్మ చెవి గోబకి తగలకుండా కొడుతుంది. ఆ కొట్టడం కూడా కొడుకు అభ్యున్నతి కోసం కొడుతుంది. అమ్మలో అంత కోపం వచ్చినట్టు కనపడినా నిన్ను సంస్కరించడానికే కోపాన్ని పొందినట్టుంది. కొట్టిన అమ్మే పెడుతుంది తప్ప కొట్టడం కూడా రక్షించడానికే. నువ్వు ఆ రూపాన్ని చూడలేవు, నీకు ఆ శక్తి చాలదు. అన్ని చోట్ల గంగే. పర్వతం నుంచి హిమాలయ పర్వతాల్లో జరితో పడిపోతున్న గంగ కూడా గంగే. నువ్వు దాని కింద తలపెట్టలేవు. అంత మాత్రం చేత అది గంగ కాదనకూడదు. స్నానం నువ్వు చేయలేవు కాబట్టి స్నానం. కాశీలో నువ్వు స్నానం చేయగలవు కాబట్టి గంగాను, హిమాలయ పర్వతాల దగ్గర తలపెట్టలేవు కాబట్టి గంగ కాదు అంటే ఒప్పుకోరు. అది గంగే, ఇది గంగే. ఆ గంగ కింద నువ్వు తలపెట్టలేవు అంతే. నీ శక్తి చాలదు. అమ్మవారు ధర్మాన్ని నిలబెట్టడానికి లోపల కారుణ్యంతో పైకి మాత్రం సంహారం చేసేటటువంటి రూపాన్ని నువ్వు తట్టుకోలేకపోవచ్చు. నీకలా ఎందుకు? నువ్వు ఉత్తముడిగా ఉన్నప్పుడు అమ్మగా నీకు కనపడితే చాలు. అందుకే అదే మహిషాసురమర్దని నీకు భ్రమరాంబగా కనపడుతుంది. అది ఆ అవతారంలో ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఆ తల్లి ఉద్ధరిస్తుంది. ఆమె యొక్క ఉద్ధరణ ఎలా ఉంటుందో చెప్పారు శంకరాచార్యులు వారు. శ్రీనాదాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం. ఉపాసనకి అందుతుంది ఆవిడ. శ్రీచక్రమునందు సంచరిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అందుకే కదా శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. శ్రీచక్రాన్ని ఎవరు పడితే వాళ్ళు ఇంట్లో పెట్టి పూజ చేసుకునేది కాదు. శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టడానికి సుతారము శాస్త్రం అంగీకరించదు. శ్రీచక్రాన్ని ఉపాసన చేయడము అంటే పరమసిద్ధహస్తుడై శ్రీ విద్య యందు నిష్ణాతుడైతే తప్ప శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టకూడదు. ఆ విషయంలో మాత్రం ఏమీ అనుమానం లేదు.
శ్రీచక్రాన్ని ఉపాసన చెయ్యాలి అంటే తద్విషయమునందు గురుముఖత విద్య తెలిసున్నవాడై ఉండాలి. ప్రతివాడు శ్రీచక్రాన్ని పెట్టి పూజ చేయకూడదు. మూర్తి పూజ చెయ్యాలి, నామావళి చెప్పాలి తప్ప మంత్రభాగంతో చేయడానికి అందరూ సమర్థులు కారు. ఇప్పుడు మామూలు డాక్టర్ గారు సెగ్గెడ్డ కోసేస్తాడు. గుండె కొయ్యాలంటే గుండె కొయ్యగలిగిన డాక్టర్ గారే ఉండాలి. శ్రీచక్రం గుండె ఆపరేషన్ లాంటిది, సెగ్గెడ్డ కొయ్యడం లాంటిది మూర్తి పూజ. నీ స్థాయిని బట్టి పూజ చెయ్యాలి తప్ప నీ స్థాయి కాని దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఆమె శ్రీచక్ర సంచారిణీం, శ్రీచక్రమునందు సంచరిస్తూ ఉంటుంది. నీకంత శ్రీచక్రానికి కుంకం వేసి పూజ చెయ్యాలనిపిస్తే శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో ఆ ఎదురుగుండా ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యి, దోషం లేదు. శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం. ఆమె గానమునందు ఆసక్తితో ఉంటుంది. అసలు ఇది అమ్మవారి స్వరూపంలో ఉండేటటువంటి విశేషం. ఆమె శ్లోకాల్ని పద్యాల్ని కన్నా ఆమె ఆలాపనని ఇష్టపడుతుంది, సంగీతాన్ని ఇష్టపడుతుంది ఆవిడ. అందుకే ఆమె కావ్యములను శ్రవణం చేయడంలో ఇష్టం కన్నా కావ్యాలాప వినోదిని. ఆలాపన అన్న మాటకు అర్థం సంగీతపరంగా స్వరము, ఆ తాళము, రాగము గురుముఖత నేర్చుకున్నటువంటి వాళ్ళు పాడేటటువంటి విధానము చేత ఆమె ప్రీతి పొందుతుంది. అందుకే మన సాహిత్యం అంతా కూడా సంగీతపరంగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీరామాయణం యథార్థమునకు శ్లోకములుగా నోటితో చదవమని వాల్మీకి మహర్షి రచన చెయ్యలేదు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేసి వీణ మీద వాయించడం, పాటగా పాడడం నేర్పారు లవకుశులకి. శ్రీరామాయణం పాట. అసలు దాన్ని చక్కగా ఆలాపన చేస్తూ శ్లోకాల్ని పాట పాడాలి. పద్యరచన, ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సు చేత పద్యాన్ని అందంగా ఆలాపన చేస్తారు. ఆమె కావ్యాలాప వినోదిని. గంధర్వకన్యల యొక్క పాటలని, నృత్యాన్ని ఆమె ఇష్టపడుతుంది. గంధర్వకాంతలంటే లోకంలో ఒక జాతి ఉంది, గంధర్వులు అని. వాళ్ళు ఎప్పుడూ ప్రహృష్టమైన మనస్సుతో వాళ్ళు ఎప్పుడూ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉంటారు. గంధర్వులు ఎక్కడో ఉంటారని మీరు అనుకోకూడదు. గంధర్వులు భూమికి చాలా దగ్గరలో ఎగురుతూ ఉంటారు. వాళ్ళు ఎగురుతూ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ అదే పని వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు. అందుకే గంధర్వుడు రాయన అంటారు. ఎప్పుడూ సంతోషమే. అది భరతముని విన్నాడు. ప్రత్యేకమైన ఉపాసనతో ఆయన ఆ గానాన్ని విన్నాడు. ఆ నాట్యాల్ని పరిశీలించాడు. పరిశీలించి దాన్ని శాస్త్రంగా రచన చేశాడు. అందుకే గంధర్వగానం అంటారు. గంధర్వులు రా ఏం పాడారా అంటారు. ఆ గంధర్వ కన్యలు అద్భుతంగా పాడతారట. ఆ గంధర్వకాంతలు పాట పాడుతుంటే ఆమె విని సంతోషిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? భ్రమరాంబ నిరంతర ఆకాశయానం చేస్తుంది అని.